నేపాల్లో భారీ భూకంపం, 95 మంది మృతి, పలువురు గాయాలు. భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రకంపనలు. ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదు. లుబుచే ప్రాంతంలో ఉదయం 6:35 ప్రాంతంలో భూకంపం. 2015 ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో భూకంపం రాగా 9,000 మంది మృతి చెందారు. చూడండి ఎంత దారుణమైన భూకంపం వచ్చిందంటే, ఇది చరిత్రలో పెద్ద భూకంపాలు ఇది ఒక భూకంపం. దాదాపుగా 7.1 తీవ్రత వచ్చిందంటే ఇట్లా చిగురుటాకులా వణుకుంటుంది భూమి అక్కడ. ప్రతి సంవత్సరం పొద్దాక ఎందుకు టిబెట్లో మనకి భూకంపాలు వస్తున్నాయి? ఇండియన్ యురేషియన్ భూఫలకాల్లో తరచూ ఘర్షణలు, ఆ కారణంగానే భారీ విపత్తులు, భవిష్యత్తులోనూ కొనసాగనున్న ప్రమాదాలు. టిబెట్ను వణికించిన భారీ భూకంపానికి సంబంధించి భూకంప కేంద్రం నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో, భూపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని లాసా రీజన్గా పిలుస్తారు. ఇది భౌగోళికంగా అత్యంత కీలకమైనది. ఉత్తరాన బ్యాంగాంగ్, నుజియాంగ్ జోన్, దక్షిణాన ఇండస్, యార్లాంగ్, జాంగోబ్ సరిహద్దులు ఉంటాయి. భూఫలకాల్లో మార్పు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం ఈ రీజన్పై పడుతుంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు ఏర్పడుతుంటాయి. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇండియన్ యురేషియన్ ఫలకాల మధ్య నిరంతరం జరుగుతున్న ఘర్షణలు ఈ భూకంపాలకు తావిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పట్లా ఉండేవి కాదు. అన్నీ కలిసి దగ్గరగా ఉండేవి. దానినే పాంజియా అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒకదానికొకటి దూరంగా జరుగుతూ సుమారుగా 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహాఖండాలుగా విడిపోయాయి. అవే గోండ్వానాన్, లారేషియా. ఇప్పటి మన భారత భూభాగం గోండ్వానా ల్యాండ్లో ఒక చిన్న భూఫలకంగా ఉండేది. అది లక్షల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో మరో భూఫలకాన్ని గట్టిగా ఢీకొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో తెదిస్ సముద్రం ఉండేది. అయితే ఈ భూఫలకాల ఘర్షణ ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో భూగర్భంలో మార్పులు చోటు చేసుకొని భూకంపాలు కారణమవుతున్నాయి. భారత ఫలకం ఉత్తర దిశగా ఏడాదికి 67 మిల్లీమీటర్లు కదులుతున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకనే హిమాలయాల ఎత్తు ఇప్పటికీ క్రమక్రమంగా పెరుగుతుందంట. సాధారణ భూకంపాలతో పోలిస్తే హిమాలయాలు ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మంగళవారం టిబెట్లో ఏర్పడిన భూకంప ప్రకంపనలు భూకంప కేంద్రం నుంచి సుమారు 400 కిలోమీటర్ల వరకు వచ్చాయి. అంటే 400 కిలోమీటర్లు అంటే అక్కడి నుంచి ఎంత దూరం వచ్చి ఉంటే ఆలోచించండి. సో ఈ కారణాల వల్ల నిరంతరం టిబెట్ ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఏం చేయలేము వాటిని. అదొక ప్రకృతి చర్యలో ఒక భాగం. సో ఈ విధంగానే హిమాలయాలు కూడా ఏర్పడినాయి అంట. అందుకే హిమాలయాలు ఇప్పటికీ కూడా పెరుగుతూ ఉంటాయంట సైజు.